ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. హర్యానాలోని కురుక్షేత్ర నగరంలో శ్రీ మహావిష్ణువు యొక్క శాశ్వత నివాస స్థానమైన సన్నిహిత్ సరోవర్, సృష్టి ఆరంభమైన బ్రహ్మ సరోవర్తో పాటు బిర్లా మందిర్ ఆలయాన్ని ఈరోజు దర్శించుకుందాం పదండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. కురుక్షేత్రలో శ్రీదేవికు భద్రకాళి అమ్మ శక్తి పీఠాన్ని, శ్రీ స్థనేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించాము. ఇప్పుడు మిగతా ఆలయాలను కూడా దర్శించడానికి వచ్చాము. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కురుక్షేత్ర నగరంలోని ప్రసిద్ధ బ్రహ్మ సరోవరంకు దగ్గరలోనే ఉన్న సన్నిహిత్ సరోవరం సరస్సు ఒడ్డున ఉన్న కమల్ కుంజ్ అనే ఉద్యానవనంలో దదీచి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దదీచి మహర్షి దేవతల శ్రేయస్సు కోసం రాక్షస సంహారానికి తన వెన్నుముక్కను వజ్రాయుధంగా మార్చుకోవడానికి తన ప్రాణాలనే త్యాగం చేశారు. ఆ పరమ త్యాగాన్ని ప్రతిబింబించేలా ఆయనతో పాటు దేవేంద్రుడు, వజ్రాయుధం ఉన్న విగ్రహాలను ఇక్కడ రూపొందించారు. సరస్వతీ నదితో పాటు 7 పవిత్ర నదులు సంగమించే ప్రదేశంగా సన్నిహిత్ స్థల్ ప్రసిద్ధి చెందింది. కురుక్షేత్రలో శ్రీ స్థనేశ్వర్ మహాదేవ్ ఆలయం నుండి జస్ట్ 1.8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మరొక ప్రసిద్ధ శివాలయం సన్నిహిత్ మహాదేవ్ మందిరం. కురుక్షేత్ర రైల్వే స్టేషన్ నుండి నియర్లీ 3 కిలోమీటర్స్ దూరంలో ఈ సరోవరం ఉంది. రైల్వే స్టేషన్ నుండి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల వారు కురుక్షేత్రానికి ఎలా చేరుకోవచ్చో ఈ కురుక్షేత్ర సిరీస్లోని ఫస్ట్ వీడియో దేవీకూప్ శక్తిపీఠం వీడియోలో నేను డీటెయిల్గా చెప్పాను. ఈ విశ్వంలో శ్రీ మహావిష్ణువు యొక్క శాశ్వత నివాస స్థానం సన్నిహిత్ స్థల్ అని పురాణాలు చెప్తున్నాయి. సరస్వతీ నదితో పాటు 7 పవిత్ర నదులు ఇక్కడి భూగర్భంలో సంగమిస్తాయని నమ్ముతారు. సన్నిహిత్ అంటే సంగమించడం అని అర్థం. అమావాస్య రోజున విశ్వంలోని అన్ని పవిత్ర నదులు, తీర్థాలు, చెరువుల్లోని నీరు ఈ సరోవరంలోకి వచ్చి చేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. రామావతారానికి పూర్వం పరశురాముడు ఈ పవిత్ర సరోవరంలో స్నానమాచరించారని ప్రతీతి. గ్రహణ సమయంలో దేశం నలుమూలల నుండి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ టైంలో ఈ సరోవరంలో స్నానమాచరిస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినంతటి పుణ్యం దక్కుతుందని కురుక్షేత్ర మహత్యం అనే గ్రంథం పేర్కొంది. కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన తమ బంధువుల ఆత్మశాంతి కోసం పాండవులు యుద్ధం ముగిసిన తర్వాత ఇక్కడ పిండ ప్రదానం, తర్పణాలు సమర్పించారు. మహాభారత యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పాండవులలో అగ్రరాజైన ధర్మరాజు ఈ ఆలయ ప్రాంగణంలో విజయ స్థూపాన్ని నిర్మించాడని చెప్తారు. ఇక్కడి ఘాట్లలో ఉండే పురోహితులు మన భారతదేశంలోని కోట్లాది కుటుంబాల వంశతరాలను, ఫ్యామిలీ ట్రీని కొన్ని వందల సంవత్సరాల నుండి చేతితో రాసి రికార్డుల రూపంలో మెయింటైన్ చేస్తున్నారు. మీ పూర్వీకులు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే వారి సిగ్నేచర్ కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉంది. సన్నిహిత్ సరోవరం చుట్టూ ధ్రువనారాయణ, లక్ష్మీనారాయణ, శ్రీ మహావిష్ణుమూర్తి, దుర్గాదేవి ఉపాలయాలున్నాయి. ఈ ఘాట్ చుట్టూ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను చిత్రీకరించారు. సన్నిహిత్ సరోవర్ మరియు దాని పక్కనే ఉండే బ్రహ్మ సరోవర్ మధ్యలో చిన్న ద్వీపం వంటి ప్రదేశంలో మహాశివుని అత్యంత ప్రసిద్ధ శివాలయం ఉంది. వాటిలో ముఖ్యమైనది శ్రీ సర్వేశ్వర్ మహాదేవ్ మందిరం. బ్రహ్మ సరోవరాన్ని ఆది తీర్థ్ అని కూడా పిలుస్తారు. సృష్టి పుట్టక మునిపే ఇక్కడ తీర్థం ఉండేదని పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి పుట్టిన స్థలం ఇది. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి మొదటి పూజను నిర్వహించాడని చెప్తారు. అందుకే ఈ ఆలయానికి సర్వేశ్వర్ మహాదేవ్ అనే పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు మహాశివుణ్ణి పూజించి విశ్వ సృష్టికి అనుమతి పొందారట ఇక్కడ. అందుకు కూడా దీనిని సృష్టి యొక్క కేంద్ర బిందువుగా భావిస్తారు. 3.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సరోవరం దగ్గరికి రావడానికి చాలా గేట్స్ ఉంటాయి. పండగ పర్వదినాల్లో, గ్రహణ సమయంలో, గీతా మహోత్సవ్ లాంటి ఉత్సవాలు జరిగే టైంలో దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వారి సౌకర్యార్థం ఇక్కడ అన్ని గేట్స్ ఏర్పాటు చేశారు. బ్రహ్మ సరోవర్లో చాలా ఘాట్లు కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కుంతి ఘాట్, ద్రౌపది ఘాట్, యుధిష్ఠర్ ఘాట్లు, ఇలా చాలా ఘాట్లు కూడా ఉంటాయి. ఈ ఆలయానికి వెళ్ళడానికి నీటిపై ఒక అందమైన వంతెన ఉంటుంది. సరోవరం నిండుగా ఉన్నప్పుడు ఈ ఆలయం నీటి మధ్యలో తేలాడుతున్నట్టు ప్రశాంతమైన వాతావరణంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మహాభారత యుద్ధం ముగిసే సమయంలో భయపడిన దుర్యోధనుడు తన మాయాశక్తులతో ఈ సరోవరం నీటి అడుగున దాక్కున్నాడని,
భీముడు అతడిని సవాల్ చేసి బయటకు రప్పించి మరీ ఇక్కడే వధించాడని పురాణగాథ. ఈ పురాతన ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరగా క్రీస్తు శకం 18వ శతాబ్దంలో బాబా శ్రవణనాథ్ అనే గొప్ప సాధువు దీనిని తిరిగి పునర్నిర్మించారు. ఆయన పేరు మీదుగానే ఇక్కడ ఘాట్లలో ఒకదానికి శ్రవణనాథ్ ఘాట్ అనే పేరు పెట్టారు. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు మరియు యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఈ శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి మహాశివుని ఆశీస్సులు పొందారని స్థానిక పురాణాలు చెప్తున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే ఇంటర్నేషనల్ గీతా మహోత్సవం సమయంలో ఈ ఆలయం చుట్టూ లక్షలాది దీపాలను వెలిగిస్తారు. ఆ టైంలో నీటి ప్రతిబింబాల మధ్య ఈ దేవాలయం బంగారు వర్ణంలో మెరిసిపోతూ భక్తులకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఏషియాలోనే అతిపెద్ద జలాశయం. ఈ సరోవరం పూర్తిగా మానవ నిర్మితమైనది. సుమారు 3600 అడుగుల పొడవు, 1500 అడుగుల వెడల్పుతో ఏషియాలోనే అతిపెద్ద పవిత్ర కోనేరుగా ఈ జలాశయం రికార్డును సృష్టించింది. అక్బర్ ఆస్థాన చిత్రకారుడు అబుల్ ఫజల్ ఈ సరోవరం యొక్క భారీ పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోయి దీనిని తన పుస్తకంలో మినీ పెసిఫిక్ అని వర్ణించాడు. బ్రహ్మ సరోవరం దగ్గరలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం బిర్లా మందిర్. 1952లో జుగల్ కిషోర్ బిర్లా దీనిని నిర్మించారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఆలయ గోడలపై భగవద్గీతలోని 700 శ్లోకాలను అత్యంత అందంగా చెక్కారు. అందుకే దీనిని భగవద్గీత మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ శ్రీమన్నారాయణుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.